యుఎస్ న్యూస్ వాళ్ళు మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్ అని చెప్పి టాప్ 20 పవర్ఫుల్ కంట్రీస్ ని లిస్ట్ వదిలేరనమాట. అయితే ఈ పవర్ఫుల్ కంట్రీస్ లిస్ట్ అనేది ఎలా డిసైడ్ అవుతుంది, ఏంటి పారామీటర్స్ అంటే ఎకనామిక్ పవర్, మిలిటరీ స్ట్రెంగ్త్, పాపులేషన్, ఈవెన్ జియో పొలిటికల్ నైబర్హుడ్ ఎలా ఉంది, ఇవన్నీ ఆ కంట్రీ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఇవన్నీ కలిపి అనమాట. సో ఈ లిస్ట్ లో చూసుకుంటే కనుక భారతదేశం ఎక్కడుంది అనుకుంటే భారతదేశం 12వ స్థానంలో ఉంది. అయితే ఫస్ట్ 10 ఏమేమి ఉన్నాయంటే అమెరికా, చైనా, రష్యా, యూకే, జర్మనీ, సౌత్ కొరియా, ఫ్రాన్స్, జపాన్, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, యుఏఈ, తర్వాత భారతదేశం ఉంది. అయితే నేను ఆశ్చర్యపోయాను, యాక్చువల్లీ టాప్ 5 లో ఉంటుందేమో అనుకున్నాను. జీడిపి పరంగా మనం 4 లో ఉన్నాం ప్రస్తుతము. అంటే మనకి ఇక్కడ అనౌన్స్ చేసుకున్నాం, కానీ 5 లో గ్లోబల్ గా ఉంది, ఇంకా గ్లోబల్ గా అనౌన్స్ చేయలేదు కదా. కానీ మిలిటరీ స్ట్రెంగ్త్ లో కూడా బానే ఉంది మంది, అంతా బానే ఉంది. ఇంకా 12వ స్థానంలో ఉండటానికి రీజన్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ లిస్ట్ చూసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇప్పుడు అమెరికా జీడిపి పరంగా చాలా ఎక్కువ ఉంటుంది, వెపనరీ చాలా ఎక్కువ, అన్ని ఎక్కువ. తర్వాత చైనా కూడా దాని జీడిపి పరంగా కూడా వరల్డ్స్ నెంబర్ 2. నెక్స్ట్ రష్యా కూడా కంట్రీ పరంగా పెద్దది చిన్నదని కాదు, కానీ దాని ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంది రష్యాది, చాలా ఎక్కువ ఉంది అందుకు. అండ్ దాని మెయిన్ ఏంటి, ఆయిల్ సప్లై చేస్తుంది, అదే విధంగా వెపన్స్ కూడా టెక్నాలజీని కూడా సప్లై చేస్తుంది రష్యా. అందుకు రష్యా ఓకే ఫైన్. దాని తర్వాత జపాన్ టెక్నాలజీని సప్లై చేస్తుంది, సౌత్ కొరియా శాంసంగ్, ఇట్లాంటి పెద్ద పెద్దవి ఉన్నాయి అక్కడ, అదొకటి రీజన్. ఫ్రాన్స్ మన రఫేల్ జెట్స్ అవే కదా. అండ్ సౌదీ అరేబియా కానీ యుఏఈ అన్ని ఏంటి, ఆయిల్. అవి గనక ఆపేస్తే ప్రపంచానికి చాలా పర్సెంట్ ఆయిల్ ఉండదు, ఆ డిపెండెన్సీ అనేది ఉండదు. ఉక్రెయిన్ యుఎస్ కి చాలా వరకు టెక్నికల్ గా మిలిటరీ వాటికి వీటన్నిటికి ఉక్రెయిన్ సప్లై చేస్తుంది. జ్యూస్ కదా అక్కడ అందరూ, ఉక్రెయిన్ మిలిటరీ పవర్ కావచ్చు ఏదైనా కానీ, సో ఉక్రెయిన్ టెక్నికల్ గా అది కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. చాలా డెవలప్మెంట్స్ అక్కడ నుంచే వస్తాయి. జర్మనీ దేనికి, వెహికల్స్ కి, R&D అక్కడ బాగా అవుతుంది వెహికల్స్ కి వీటన్నిటికి. సో ఇలా ఈ దేశాల యొక్క సిగ్నిఫికెన్స్ అనేది ప్రపంచంలో ఉందన్నమాట. ఈ దేశం ఆయిల్, ఇప్పుడు జర్మనీ కనుక నేను ఇవ్వను వెహికల్స్ టెక్నాలజీ ఇవ్వనంటే వెహికల్ పరంగా ప్రాబ్లం వచ్చేస్తుంది ప్రపంచం మొత్తం. యుఏఈ కానీ, రష్యా కానీ, సౌదీ అరేబియా కానీ ఆయిల్ ఇవ్వనంటే, అండ్ సౌదీ అరేబియా వీటి సిగ్నిఫికెన్స్ ఎంత, ఆ ఖతర్, ఆ వెస్టర్న్, ఆ ముస్లిం కంట్రీస్, అరబ్ కంట్రీస్ అన్నింటిలో సౌదీ అరేబియా పెద్దది, అది చెప్తే వినాలి అన్నట్టు ఉంటుంది. సో దాని సిగ్నిఫికెన్స్ ఎంత ఉంది అట్లా అనమాట. ఇప్పుడు మన భారతదేశం తీసుకుని ఇటు పక్క చైనా, కింద శ్రీలంక, ఇటు పక్క బంగ్లాదేశ్, అటు పక్క పాకిస్తాన్, అన్ని మనల్ని ఎదుర్కొనేవే, మనకి ఆటంకం కలిగించేవే. కాబట్టి మన మాట వాళ్ళు వింటారంటే లేదు, అట్లా ఉంది. కాబట్టి మనది కొంచెం సిగ్నిఫికెన్స్ తక్కువ ఉంది. స్టిల్ వీఆర్ ఇన్ ద 12th పొజిషన్. ఈ పైన వాటన్నిటికి చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కటి చాలా ఇంపార్టెంట్. పైనవన్నీ దానికంటూ ఒకటి ఉంది. అదే విధంగా మనకి పాపులేషన్ ఉంది, టెక్నాలజీ ఉంది, మిలిటరీ మనం కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఇవన్నీ మనకు కూడా ఉన్నాయి. కానీ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ విత్ అస్ అనేవి చూద్దాము. వీళ్ళు ఏమంటున్నారంటే భారతదేశం అనేది స్టిల్ కాంకరింగ్ ఇష్యూస్ ఏంటంటే ఎన్వైరన్మెంట్ సస్టైనబిలిటీ ఒకటి, జెండర్ ఈక్వాలిటీ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అంట. ఇవనేవి చాలా గ్లోబల్ పవర్ఫుల్ ఇండెక్స్ లో భారతదేశాన్ని తగ్గించడానికి ఇవి మెయిన్ రీజన్స్ అని చెప్పి వీళ్ళు పేర్కొంటున్నారు. వీ నీడ్ టు సీ లైక్ ఎలా పెరుగుతాము, ఇంకా మన భారతదేశం యొక్క ఫుట్ ప్రింట్ మిగతా దేశాల్లో ఎలా పెరుగుతుంది, మన సిగ్నిఫికెన్స్ ఎలా పెరుగుతుంది అనేది కూడా వీ నీడ్ టు సీ ఇన్ ద కమింగ్ ఫ్యూచర్ అండ్ కమింగ్ ఇయర్స్.